వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఆయన గుర్తించాల్సిన అవసరం లేదు, ప్రజలు గుర్తిస్తే చాలు. బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? అయినా ఏది పర్సనల్ అండి? మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే, మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. ఏది పర్సనల్ అండి? ఋషికొండని గొరిగేశారు, మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ బాత్రూంలో నుంచి కూడా మీకు సీ వ్యూ కావాలని. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? మీ బాత్రూంలో మీకు పర్సనలే అవ్వచ్చు, కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా, దాన్ని కదా మీరు గొరిగేసింది. ఏం మాట్లాడామండి పర్సనల్గా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు అమ్మఒడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో. అది కూడా నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు. అది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుందండి? ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, ఫీజు రీయింబర్స్మెంట్కి బకాయిలు పెట్టారు. మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం 40 ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి, మిగిలిపోయినాయి. అధికారం లేకొచ్చిన 6 నెలలకే పూర్తి చేస్తామని మీరు నవరత్నాలలో పెట్టుకున్నారు దాన్ని. మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, పూర్తి చేయలేదేమని మేము అడిగితే ఇది పర్సనల్ అవుతుందా? రైతుల గురించి 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు, పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు, పెట్టలేదు. రైతులంతా అప్పుల పాలైపోయారు, అయినా కనీసం మీరు డ్రిప్కు కూడా సబ్సిడీ ఇవ్వలేదు. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుంది? ఎట్లా పర్సనల్ అవుతుంది? అదానీతో మీరు చేసుకున్న డీలు 1,750 కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి, అమెరికాలో కనుక్కున్నారు. అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా? గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే, మీరు మాత్రం అదానికి కేవలం 600 కోట్ల రూపాయలకు 9,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని, షేర్ని మీరు 600 రూపాయలకు కట్టబెట్టేశారు. 15 సంవత్సరాలు అయ్యేపోయింది, ఇంకో 15 సంవత్సరాలకు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి వచ్చేది. అది మేము మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి. వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా? వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు? మరి అలాంటి వాడు, అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు, ఈయనను హత్య చేయించారు అని సిబిఐఏ అవినాష్ రెడ్డిని ఛార్జ్ షీట్లో చేరిస్తే, అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని మేమంటే అది పర్సనల్ అవుతుందా? సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? నన్నే కాదు కదా,
ఎంతమంది మహిళలను, మిగతా లీడర్ల భార్యలను కూడా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా? మరి ఇది సోషల్ ఇష్యూ కాదా? నా పర్సనల్ ఇష్యూ అవుతుందా? ఎలా పర్సనల్ అవుతుందండి? మొన్నెవరో నాకు ఒక మీమ్ చూపిస్తా ఉన్నారు. ఆ ఫోన్లో ఆ మీమ్ చూస్తే ఒకరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నారు. మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని. మా చిన్నాన నేను చంపుకుంటా, నేను నరుక్కుంటా, మీకేంటి నష్టం? నా చెల్లి నేను ఎత్తిన పెట్టుకుంటా, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, మీకేంటి నష్టం? నా తల్లి కోర్టుకి ఈడుస్తా, మీకేంటి నష్టం? మా నాన్న సిబిఐ ఛార్జ్ షీట్లో చేరుస్తా, మీకేంటి నష్టం? మా చిన్నాన్న, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నాడు జగన్ రెడ్డి క్యారెక్టర్. ఏమనాలి? ఇది పర్సనలా? మీది సిక్ మైండ్ సెట్. దట్స్ వాట్ ఇట్ ఈస్. వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా, నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి. వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు, విశ్వసనీయతను కోల్పోయారు. దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలన్న సంగతి నాకు చాలా బాగా గుర్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబు గారి వైఫల్యాలను, అలాగే అవసరమైతే ఇంతకు ముందు ప్రభుత్వ వైఫల్యాలను మాట్లాడాల్సిన అవసరం నాకుంది. నా విధి. నేను మాట్లాడతా. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడాలి. అది నా విధి. ఇంకా దాన్ని మీరు పర్సనల్ అంటే నేను చేయగలిగింది ఏం లేదు. దట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ మైన్. మేము వితండవాదం చేయటం లేదు. అదే చెప్తున్నా నేను. సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. అవినీతి చేసింది మీరు, అక్రమాలు చేసింది మీరు. మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే. తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపం అయితే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి? అందుకే కదా మీకు 11 ఇచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.